విశాఖ ఉక్కు సాధన కోసం అక్టోబర్ 1, 2, 3 తేదీలలో నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద యువజన కార్మిక రైతు సంఘాలు చేపట్టనున్న దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. సిపిఐ కార్యాలయంలో సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అక్టోబర్ 1, 2, 3 తేదీలలో దీక్షలను జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయక్, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ గోపాలరావు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ను బహుళజాతి సంస్థలకు అప్పజెప్పాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీక్షలు జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పజెప్పే ఆలోచనను మానుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య, వెంకట్, సిఐటియు జిల్లా నాయకురాలు డి శివకుమారి తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన, కార్మిక, అదేవిధంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయాలని అఖిల భారత కార్మిక సంఘాలు, అదేవిధంగా యువజన విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు అందరూ కలిసి పిలుపునిచ్చారు. అందులో భాగంగా 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు నర్సాపేట జిల్లా కేంద్రంలో పల్నాడు జిల్లాలో దీక్షలు చేయాలని చెప్పేసి అఖిల భారత కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు నిర్ణయించినాయి. సోదరి సోదరులారా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి నినాదంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల పోరాటాలు, అనేక మంది త్యాగాల, బలిదానాలతోటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి మన ఆంధ్రజాతి ఆత్మాభిమానాన్ని పెంపొందించేటటువంటి ఒక పరిశ్రమని మనం పోరాడి సాధించుకోవడం అనేటటువంటిది జరిగింది. ఆ పరిశ్రమ వేలాది మందికి ఈరోజు ఉపాధి కల్పిస్తూ ఉంది, ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షమైనటువంటి ఉపాధి కల్పిస్తూ ఉంది. ఇటువంటి ఉపాధి కల్పించేటటువంటి సంస్థని అడ్డగోలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆదాని లాంటి పారిశ్రామిక సంస్థలకి కట్టబెట్టే దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలని 1600 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యావత్తు కూడా పోరాటాలు చేసి దాన్ని ఆపుతూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో మరి దీక్షలకి చేపట్టమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో గాంధీ పార్క్ వద్ద 3 రోజుల పాటు దీక్షలు కొనసాగుతాయి. ఈ దీక్షల్లో రైతులు, కార్మికులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీసీగా, కార్మిక సంఘాలుగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత ఒకే ఒక భారీ పరిశ్రమ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మాలని కుట్రపూరితంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ని తాకట్టు పెట్టే విధంగా ఆదాని, అంబానీ, రిలయన్స్ లాంటి బహుళజాతి సంస్థలకి ఈ యొక్క సంస్థని తీసుకెళ్లేదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ సంఘీభావం తెలియజేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మేమందరం కూడా మరోసారి పునరంకితం అవుతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కానీ, ప్రతిపక్షాలు కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు, అదేవిధంగా కార్మిక సంఘాలు చేసేటువంటి పోరాటాలకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.